హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పారిజాతం అయితే శివనారాయణ కోసం కాఫీ తీసుకుని వస్తుంది. ఇక శివనారాయణ కాఫీ తాగుతూ ఉండగా కాఫీ ఎలా ఉందండి అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. శివనారాయణ, నువ్వు అలా సిగ్గుపడకు, నాకు చూడ్డానికి చాలా కంపరంగా ఉంది అని అంటాడు. ఊరుకోండి మీరు మీ మాటలు అని మళ్ళీ సిగ్గుపడుతుంది. దీనికి చెప్పినా ప్రయోజనం లేదని అనుకుంటాడు. ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదండి అని పారిజాతం అంటుంది. కాఫీ నీలాగే ఉంది అని చిరాగ్గా చెప్తాడు శివనారాయణ. కానీ పారిజాతం మాత్రం, అంటే కాఫీ బాగుంది, నేను బాగుంటాను కదా, మీరు అదే కదా చెప్పారు అని అంటుంది. నా కర్మ, దీన్ని తిట్టినా దానికి పొగిడినట్లుగా ఉంది. ఇక నేను ఏం మాట్లాడకుండా ఉండడం మంచిది అని అనుకుంటాడు శివనారాయణ తన మనసులో. శివనారాయణ పారిజాతం కలిసి స్టేషన్ నుంచి ఇక కాంచన్ను దీపన్ను నేరుగా శివనారాయణ ఇంటికి తీసుకువస్తాడు. ఇక జ్యోత్స్న కూడా వాళ్ళ వెనకాలే వస్తుంది. కార్తీక్ దశరథ్ను సుమిత్రను కూడా ఇంటికి తీసుకువస్తాడు. ఇక జ్యోత్స్న అయితే సుమిత్రను చూడగానే మమ్మీ అంటూ దగ్గరకు వచ్చి, మమ్మీ, నిన్ను ఈ దీపే కదా కిడ్నాప్ చేసింది, ఇన్ని రోజులు నిన్ను తన ఇంట్లో బంధించి ఉంచింది కదా. నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీపం మీద కంప్లైంట్ ఇచ్చాను. చూడు, డాడీలాగే తాతయ్య కూడా ఇక ఆ దీపనే సమర్థిస్తున్నారు. నిన్ను ఇన్ని రోజులు కిడ్నాప్ చేసినందుకు ఈ దీపను ఊరుకోను అంటూ ఇక జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. ఇంకా అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఏంటి మమ్మీ, ఎందుకు నన్ను కొట్టావు అని అంటే, నీకు అసలు బుద్ధి ఉందా? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా దీపను ఎందుకు నిందిస్తున్నావు? దశరథ్ జ్యోత్స్నతో, నువ్వు మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే చూసి కూడా మీ అమ్మను ఆపలేదు. దీప మీ అమ్మను వెతికి రౌడీల నుంచి మీ అమ్మను కాపాడి తన ఇంటికి తీసుకువెళ్ళి మీ అమ్మకు ఎంతో సేవ చేసింది. కన్న కూతురువైన నువ్వేమో ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే సుమిత్రను ఆపలేదు. ఇప్పుడు మీ అమ్మ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మీ అమ్మను దీపే కిడ్నాప్ చేసిందని దీపం మీద కంప్లైంట్ ఇచ్చావు. నీకు అసలు బుద్ధుందా అంటూ ఇక దశరథ్ కూడా జ్యోత్స్న మీద కోపడతాడు. సుమిత్ర ఇక దీప దగ్గరకు వచ్చి, అమ్మా దీప, నన్ను క్షమించు, నేను నీ గురించి చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు ఎప్పుడు మా క్షేమమే కోరుకున్నావు. నేను దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఎప్పుడు ఎవరికి ఎలాంటి అపాయమూ చేయవు. కానీ నా కళ్ళెదురుగా ఆయనకు బుల్లెట్ తగలడంతో నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు దీప అని ఇక సుమిత్ర దీపకు క్షమాపణ చెప్తుంది. దీప, అమ్మా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏమిటి? నేను నీ కూతురులాంటి దాన్ని. నువ్వు నన్ను క్షమాపణ అడగకూడదు. నీకు ఆ టైంలో అలా అనిపించింది. నువ్వు నాన్న కోసమే కదా, నాన్నలాంటి దశరథ్ గారి కోసమే కదా నన్ను అపార్థం చేసుకున్నది. నువ్వు నన్ను క్షమించాలమ్మా అని దీప అడుగుతుంది. దీపను సుమిత్రను అలా చూసి జ్యోత్స్న అయితే, ఈ దీపకు మమ్మీ తన కన్నతల్లని నిజం తెలిసిపోయింది, అందుకనే డాడీని నాన్న అని అంటుంది. కానీ తెలివిగా మళ్ళీ ఏమీ తెలియనట్లు మాట్లాడుతుంది. అసలు ఈ విషయం బావకు తెలుసా లేదా, బావకు దీప చెప్పిందా లేదా అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. బావకు ఈ విషయం చెప్తే ఇప్పటి వరకు బావ ఊరుకోడు. ఇక దీపకు నిజం తెలిసినా బయట పెట్టడం లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. దీప బావ ఈ ఇంట్లో పనివాళ్ళుగా చేరినప్పటి నుంచి నాకు అన్నీ ఇబ్బందులే. నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు. అక్కడికి గ్రాని చెప్తూనే ఉంది, ఆ కార్తీక్ జిత్తులమారువాడు, చాలా తెలివైనవాడు, వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని. నేనేదో వాళ్ళని పనిలో పెట్టి వాళ్ళని ఏడిపించాలని అనుకున్నాను. కానీ మొగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి నన్నే రివర్స్లో ఏడిపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుంది. ఇంతలో పారిజాతం జ్యోత్స్న పక్కకు వచ్చి, నీకు అసలు బుద్ధుందా? మీ అమ్మ కనిపించడం లేదని ఆ దీపం మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నీ గొయ్య నువ్వే తవ్వుకుంటున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు మారవా అని
ఇక పారిజాతం కూడా జ్యోత్స్నను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. శివనారాయణ కార్తీక్తో, మనవడా నువ్వు చాలా గ్రేటు. నువ్వు అన్నట్లే మీ అత్తను తీసుకొచ్చావు. మీ మావయ్యను మీ అత్తను ఒక్కటి చేశావు అని చెప్తాడు. సుమిత్ర కాంచన దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించి వదిన, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంది. ఏంటి వదిన, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏమిటి? నువ్వు నేను వదిన ఆడపడుచులం. మనం ఎప్పటిలాగే అలాగే ఉందాం. మనం ఎప్పుడూ ప్రాణ స్నేహితులం. ఇక నువ్వు జరిగిన విషయాలన్నీ మర్చిపో వదిన. ఇక నుంచి నువ్వు అన్నయ్య బాగుండాలి అని సుమిత్రతో కాంచన చెబుతుంది. శివనారాయణ ఇక కాంచనతో, మీరు వేరేగా ఎక్కడో ఉండడం ఎందుకు? మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాం అని చెప్తాడు. కాంచన అయితే, వద్దు నాన్న, మేము ఇక్కడికి రాము. మేము నా కొడుకు నా కోడలు వేరేగానే ఉంటాము అని చెబుతుంది.